కారు కొనాలంటే ఎంత బాధ అవుతుంది, దాని ఈఎంఐలు కట్టాలి, అది ఒడవది ఈఎంఐలు ఎన్ని నెలలు పెట్టుకోవాలి, అంత బాధ ఉండగా మనం కారు కొనుక్కుంటాం. కారు కొనుక్కొని హైదరాబాద్లో పార్కింగ్ పెట్టుకోవాలంటే అదొక పెద్ద నెత్తి నొప్పి. ఏడికోయినా పార్కింగ్ సార్, పార్కింగ్ లేదు సార్, సారీ మీరు బండి మీద రావడం బెటర్ అని మొహం మీదే చెప్తారు కొన్ని ప్లేస్లలో. అట్లాంటిది కేబీఆర్ పార్క్ వస్తే కథం, ఇంకా రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. పొద్దున ఎవరైనా ఈ సైడ్ వస్తే కథం, ఇంకా రోడ్ అంతా బ్లాక్ అయి ఉంటుంది. మొత్తం కార్లు ఉంటాయి, వాకింగ్ చేసే వాళ్ళందరూ లోపల ఉంటారు, వాళ్ళ కార్లు బయట పార్క్ చేసుకుంటారు హ్యాపీగా. సో ఇంత బాధ ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి, చాలా వినూత్నంగా ఆలోచించి మల్టీ లెవెల్ పార్కింగ్ కొరియన్ నుండి తీసుకొచ్చిన పద్ధతిని ఇక్కడ అప్లై చేసింది. ఇక్కడ 72 కార్లు తక్కువ ప్లేస్లో పెట్టుకునేటట్టు మల్టీ లెవెల్ పార్కింగ్ని తీసుకొచ్చింది. అసలు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఏంది, కేబీఆర్ పార్క్ దగ్గరనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇది చార్జబుల్లా లేదా, ఇట్లాంటి విషయాలన్నీ కనుక్కుందాం. చెప్పండి, ఇక ఇంత వినూత్నమైన ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? ఇది ఎక్కడిది, అసలు ఏ దేశంది? ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మేడం ఇండియాలో. మొత్తం 6 పైలట్స్ ఉంటాయి. 6 పైలట్లో ఒక్కొక్క పైలట్కు 12 కార్లు మొత్తం సెన్సార్ సిస్టమ్ తోటి రన్ అవుతాయి. పిల్లలు కానీ ఎవరన్నా తెలియకుండా పోయినా కూడా ఇమీడియట్లో సెన్సార్ తోటి ఆగిపోతుంది. పైలట్లో ఆపరేటర్ ఉంటాడు, వాలెట్ పార్కింగ్ వాళ్ళు ఉంటారు, దాన్ని ఆపరేట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. ఒకవేళ మేము వచ్చి పెట్టుకున్నామంటే కుదరదా? మేము ఉంటారు మేడం, వాలెట్ పార్కింగ్ వాళ్ళు ఉంటారు, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి ఇక్కడికి? తీసుకొచ్చి 4 months అవుతుంది మేడం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి. 15 days నుంచి ట్రయల్ రన్స్ చేపిస్తుంది. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ట్రయల్ రన్స్? ఇంకా కొన్ని రోజులు చూస్తాం మేడం, చూసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. చార్జెస్ స్టార్ట్ చేస్తాం. ఎంత ఉండొచ్చు చార్జెస్? ఇంకా డిసైడ్ చేయలేదు, మేనేజ్మెంట్ చెప్తారు. మీరు ఇప్పుడు ట్రయల్లోనే ఉన్నారు కాబట్టి మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా వచ్చినాయా? ఏం రాలేదు మేడం, ప్రస్తుతానికి అయితే ఏం రాలేదు, సక్సెస్గా రన్ అవుతున్నాయి. ఓన్లీ కేబీఆర్ పార్క్ ఒక ప్లేస్లోనేనా, ఇంకా వేరే దగ్గర పెట్టాలనే ఆలోచన ఉందా ప్రభుత్వానికి? ప్రస్తుతానికి అయితే కేబీఆర్ మేడం, ఇది ప్రాజెక్టు ఫుల్ సక్సెస్ అయితే మరి ప్రభుత్వం వాళ్ళు నిర్ణయం అది. ఇప్పుడు ఇది పైకి పోయి కిందికి వచ్చడానికి ఎంత టైం పడుతుంది? 1 minute. ఒకవేళ పైలట్ కింద పార్క్ చేసి పైకి వెళ్ళిపోగానే వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ సెన్సార్లో ఆపరేట్ చేయగానే ఆ పైలట్ వచ్చి కిందికి ఆగిపోతుంది, తీసేసుకుంటారు. ఇది ఒక్క పైలట్ ఎన్ని టన్నుల వరకు బరువు ఆపుతుంది? అదా మేడం, మ్యాక్సిమము 20 టన్ను మేడం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టాఫ్? వాలెట్ వాళ్ళు 4 ఉంటారు. వాళ్ళకు ఆపరేటింగ్ మొత్తం తెలిసింది. వాళ్ళు సెన్సార్ తోటి నడుస్తుంది కాబట్టి కింద పైలట్ రాగానే కార్ పార్కింగ్ చేసుకోగానే దాంట్లో నెంబర్ బుక్ చేయగానే పైకి వెళ్ళిపోతుంది. ఎవరైతే కార్ పార్కింగ్ చేసుకోరో అక్కడ ABCDEF అని నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్ చూసుకొని వాళ్ళు మాకు వచ్చి చెప్పగానే ఆ పైలట్ ఆపరేట్ చేయగానే పార్కింగ్లో ఉన్న ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా కిందికి ఆగిపోతుంది నెంబర్ ప్రెస్ చేయాలి. చూసినాం కదా, ఇంత వినూత్నమైన ఆలోచనలు ఉంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గౌరవిస్తారు, ఎంకరేజ్ కూడా చేస్తారు. ఇంత తక్కువ ప్లేస్లో ఎన్ని కార్లు పార్కింగ్ చేయొచ్చు అంటే చాలా మంచి విషయం అది. అందరూ కేబీఆర్ పార్క్కి రండి, హెల్తీగా ఉండండి, మంచిగా వాకింగ్ చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయడమే ఇది. ఒక్క లైన్లోనే 12 కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. అట్లా 4 లైన్స్ ఉన్నాయి, చాలా తక్కువ ప్లేస్లోనే ఎక్కువ కార్లు. సో అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఇట్లాంటి వినూత్నమైన ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడే కాకుండా హైదరాబాద్లో చాలా ప్లేస్లలో పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లలో కూడా తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రజలందరూ చాలా కంఫర్ట్గా కార్లు కొనుక్కుంటారు అప్పుడు. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.